బాహుబలి 1 షూట్, అది షూటా డెమో షూటా కూడా తెలియదు సార్ మాకు. అది బొల్లారం సైడ్ అయితే అక్కడ నేను మా ఫ్రెండ్ పోయి, అది ఇట్లా అడవి ఏరియా లాగా అందులో అవుతుంది, అందరూ ఫుల్ స్ట్రిక్ట్ ఉంది సిచ్యువేషన్, ఆడ ఎవరిని రానియట్లేదు. నాకు ఆ ఏరియా అంతా తెలుసు, ఏదో బుక్కల నుంచి వెళ్ళిపోయినావు నేను నా ఫ్రెండ్. వెళ్ళిపోయి ఎక్కడైంది షూట్ అని పోయి అక్కడ ఇద్దరం కూర్చొని ఇట్లా చూస్తే ప్రభాస్ అన్న కనిపించాడు, రాజమౌళి సార్ కనిపించింది, అందరు చాలా దూరంలో కనిపిస్తారు, ఇంతే కనిపిస్తారు. అరే అని నేను ఫోన్ తీసి జూమ్ చేస్తాను, చిన్న ఫోన్ ఏదో చైనా బేస్ ఫోన్ ఉండేది, అది జూమ్ చేసి ఇట్లా వెనక నుంచి వచ్చి ఇట్లా పట్టుకున్నాడు బౌన్సర్. రే ఎవర్రా మీరు అని, ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇట్లా వచ్చిర్రా లోపలికి మీరు అని. అన్న ఏదో వచ్చినావు సారీ అన్న, అది మీరు ఫోన్లో ఫొటోస్ అవి ఎందుకు తీస్తున్నారు, అది అన్నీ డిలీట్ చేసేసిండు అన్న, ఇది ఒక్కటి ఉంచుకుంటా అన్న, అది కూడా డిలీట్ చేసేసాడు. నన్ను పక్కకి వెళ్ళి తీసుకెళ్ళిపోతుండు. నేను అన్న కొంచెం అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు కదా, ఎట్లా బయటికి తీసుకెళ్తాను కదా, మెయిన్ గేట్ నుంచి బయటకు పోతే అన్నీ చూస్తాం అన్న. మేము చిన్నగా ఉన్నాం, కొంచెం 10th క్లాస్ ఏమో, 9th క్లాస్. కట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతుంటే ప్రభాస్ అన్నని చూసిన వాళ్ళందరినీ, వాళ్ళు మమ్మల్ని చూడలేదు, అట్లా చూసిన అక్కడ గుర్రాలు అవి ఫుల్ ఎక్సైట్ అయినాం. అదొకసారి చూసిన 9th క్లాస్ ఏమో అనుకుంటా అప్పుడు. తర్వాత 10thలో మిర్చి రెబల్ ఆడియో లాంచ్కి వెళ్ళినాం సార్. ఎవరిలో ఇంటి దగ్గర తెలిసిన అంకుల్ ఫ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయితే ఆయన దగ్గర పోయి ఒక పాస్ అడిగి ఇంట్లో బతలాడి, నైట్ పోవాలి కదా సార్, స్కూల్ కదా నేను, అక్కడికి పోయి దూరంకి వెళ్ళి చూసా సార్. మజా వచ్చింది అది కూడా. ఇంకా కళ్ళల్లో ఉన్నది, వైట్ షర్ట్ వేసుకొని రెబల్ ఆడియో లాంచ్లో ప్రభాస్ అన్న మాట్లాడుతుంది. అప్పుడు బాగా స్లిమ్ ఉండే కదా. బ్యూటిఫుల్ సార్ ఎక్స్పీరియన్స్. ఛాన్స్ వస్తాయి కలుస్తుంది సార్ ఎప్పుడు.